అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీగా మారాలని అనుకుంటున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మీకు తెలిసినది. భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 21 ముగించుకొని 22లోకి వచ్చేసాం. ఆదిత్య అర్జున్ అన్నేనా? ఆశ్రమంలో ఉన్న ఆ కొత్త వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుందాం. ఆశ్రమంలో ఒక వ్యక్తి పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆశ్రమం నిర్వహించే ఒక పెద్ద ఆయన ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య, నిన్ను కలవడానికి ఎవరో ఒకరు వచ్చారు అని చెప్పి ఉంటాడు. అప్పుడు ఆదిత్య వెంటనే బయటకు వస్తాడు. అక్కడ విక్రమ్ నిలబడి ఉంటాడు. విక్రమ్ ఆ వచ్చిన వ్యక్తి ఆదిత్యను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే విక్రమ్ ఆదిత్య మెడలో ఉన్న లాకెట్ను గమనిస్తాడు. అది సేమ్ అర్జున్ బాబాయ్ చెప్పిన లాకెట్ లాగా అయి ఉంటుంది. ఈ లాకెట్ నీకెక్కడ దొరికింది అని విక్రమ్ ఆదిత్యను అడుగుతాడు. అప్పుడు ఆదిత్య, ఈ లాకెట్ నాకు చిన్నప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. నన్ను ఆశ్రమంలో వదిలేసినప్పుడు కూడా ఈ లాకెట్ నాతోనే ఉంది, నా దగ్గరే ఉంది అని చెప్పి విక్రమ్కు చెబుతుంటాడు. ఆ మాటలు విన్న విక్రమ్ ఆశ్చర్యపోతాడు. అర్జున్కు ఒక సమాచారం ఉంటుంది. విక్రమ్ వెంటనే అర్జున్కి ఒక ఫోన్ చేస్తాడు. విక్రమ్ అర్జున్తో ఇలా అంటాడు, అర్జున్, నేనిక్కడ ఆశ్రమంలో ఉన్నాను, నువ్వు వెంటనే ఇక్కడ ఆశ్రమానికి వచ్చేయి అని అర్జున్కి చెబుతాడు. అప్పుడు అర్జున్, ఏమైంది విక్రమ్, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంటాడు. అప్పుడు విక్రమ్, నీ జీవితాన్ని మార్చేసే నిజం ఒకటి నాకు దొరికింది, నువ్వు తొందరగా రా అర్జున్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే అర్జున్ బయలుదేరి ఆశ్రమానికి వచ్చేస్తాడు. అర్జున్ సిరి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆదిత్యను చూసి అర్జున్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇద్దరి ముఖాలు ఒకేలాగా ఉంటాయి. సిరి వీరిద్దరిని చూసి చాలా ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే వారిద్దరూ అచ్చం ఒకేలా ఉన్నారు. చిన్ననాటి గుర్తు ఒకటి అర్జున్కి వాళ్ళ బాబాయి చెప్పి ఉంటాడు. అది ఏమిటంటే ఆదిత్య చేతిపై ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుందని. అది గుర్తు చేసుకొని అర్జున్ ఆదిత్యను చూస్తాడు. ఆ మచ్చను చూసి ఆదిత్య అర్జున్ని ఆశ్చర్యపోతాడు. అర్జున్ చిన్నాన్న చెప్పిన గుర్తు ఇదే అని చెప్పి అర్జున్కి గుర్తు వస్తుంది. ఆదిత్య మీద ఆ పుట్టుమచ్చ ఉండడం వల్ల అర్జున్ గుర్తుపడతాడు. ఇప్పుడు రాఘవ్ గారు, ఇతనే రాఘవ్ గారి పెద్ద కొడుకు అని అర్జున్ చిన్నాన్న చెబుతాడు. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అక్కడ ఆదిత్య షాక్ అవుతాడు. ఆదిత్య ఏమీ అర్థం కాక నిలబడిపోతాడు. ఆదిత్య, అంటే నాకు కూడా ఒక కుటుంబం ఉందా, నాకింతవరకు తెలీదు అని అంటూ ఉంటాడు. అప్పుడు అర్జున్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుంటాడు. అర్జున్, అన్నయ్య, ఇన్నేళ్ళు నిన్ను మేము వెతకలేకపోయాము, మమ్మల్ని క్షమించు, నువ్వు ఉన్న సంగతే మాకు తెలీదు అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఒకరినొకరు ఏడుస్తూ ఉంటారు. వీరిద్దరిని సిరి, నందిని కూడా చూస్తూ వారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఈలోపు మహేంద్ర ఒక కొత్త కుట్రకి పన్నాగం పన్నుతూ ఉంటాడు. మరోవైపు మహేంద్ర తన మనుషులతో ఇలా మాట్లాడతాడు. మహేంద్ర, ఆదిత్య బతికే ఉన్నాడు, నాకు తెలియకూడదు ఆ విషయం, గుర్తుపెట్టుకో అని మహేంద్ర ఫోన్లో వేరే ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఫోన్లో మాట్లాడే వ్యక్తి, సార్ ఇప్పుడు ఏం చేద్దాం అని మహేంద్రని అడుగుతాడు. మహేంద్ర, ఇద్దరు అన్నదమ్ములు కలవకూడదు అని చెప్పి ఫోన్లో వ్యక్తితో మాట్లాడతాడు. అప్పుడు ఫోన్లో ఉన్న వ్యక్తి, సార్ ఆలస్యం అయిపోయింది, వాళ్ళిద్దరూ కలిశారు అని చెబుతాడు. అప్పుడు రాఘవ్ ఒక లేఖ ఇస్తాడు అర్జున్ చిన్నాన్నకి. ఒక పాత కవరు ఇస్తాడు. అది అర్జున్ చిన్నాన్న, ఇది రాఘవ్ గారు ఆదిత్య కోసం రాసిన లేఖ అని చెప్పి ఇస్తాడు. ఆదిత్య ఆ లేఖ చదవడం మొదలు పెడతాడు. నా బిడ్డ, ఒకరోజు ఈ లేఖ నీ చేతికి వస్తే నీ తమ్ముడు అర్జున్ని కాపాడి మీ ఇద్దరు ఎప్పుడూ విడిపోకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పి రాసి ఉంటాడు ఆ లేఖలో. ఆదిత్య ఆ లేఖ చదవగానే ఏడుస్తాడు. కుటుంబం ఒక్కటవుతుంది, అన్నదమ్ములు ఒక్కటవుతారు,
ఆదిత్య, అర్జున్, సిరి, విక్రమ్, నందిని అందరూ కలిసి ఉంటారు. అప్పుడు సిరి, ఇక నా కుటుంబం పూర్తయింది, అందరం కలిసిపోయాము అంటూ అందరూ చిరునవ్వులతో చిందిస్తూ ఉంటారు. కానీ అప్పుడే విక్రమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. షాకింగ్ క్లైమాక్స్ ఇక్కడ. విక్రమ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వ్యక్తి విక్రమ్తో ఇలా మాట్లాడతాడు. మహేంద్రవర్మ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, దేశం విడిచి పారిపోవడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి విక్రమ్తో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ గట్టిగా చెబుతాడు, ఈసారి అతను తప్పించుకోడు, అందరూ వెంటనే ఎయిర్పోర్టుకు వెళ్ళి మనం మహేంద్రని పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని అర్జున్, విక్రమ్ మాట్లాడుతూ ఉంటారు. ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. ఎపిసోడ్ 23లోకి తర్వాత ఎపిసోడ్ 23లోకి వెళ్ళిపోతుంది. ఇక మహేంద్ర దేశం విడిచి పారిపోతాడా? అర్జున్, ఆదిత్యలు కలిసి అతన్ని ఆపగలరా? చివరి పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాం.